నమస్తే అండి. నేను మీ దిలీప్‌ని. జ ఏప్రిల్ నెలలో, మరీ ముఖ్యంగా ఏప్రిల్ నెలలో జన్మించిన వాళ్ళకి ఎన్ని ముఖాలైనటువంటి రుద్రాక్ష ధరించాలని చెప్పి మనకి కామెంట్ సెక్షన్‌లో అడుగుతున్నారు. ఎందుకంటే మాకు మంత్ అనేది తెలుసు, డేట్ తెలుసు. కానీ టైం అనేది పుట్టిన టైం సరిగ్గా తెలియకపోవడం వల్ల ఆ నక్షత్రం, రాశి మా కన్‌ఫ్యూజ్ అవుతున్నామండి. మరి మాకు ఏప్రిల్ నెలలో జన్మించాము. ఏప్రిల్ నెలలోని మేము జన్మించినప్పుడు మేము రుద్రాక్ష అంటే ఎన్ని ముఖాలైనటువంటి రుద్రాక్ష ధరించడం వల్ల మా జీవితం బాగుంటుంది. మా కష్టాల నుంచి మేము బయటపడగలుగుతాం. మా ఆర్థిక పరిస్థితి బావుంటుందని చెప్పి మనకి కామెంట్ సెక్షన్‌లో అడుగుతున్నారు. ఏప్రిల్ నెలలో జన్మించిన వాళ్ళకి 7 ముఖాలైనటువంటి రుద్రాక్ష. బాగా వినండి. 7 ముఖాలైనటువంటి రుద్రాక్ష, సప్తముఖి రుద్రాక్ష ధరించడం వల్ల చాలా మంచి జరుగుతుంది. అలాగే ఎందుకంటే ఏప్రిల్ నెలలో జన్మించిన వాళ్ళకి మంచి తెలివితేటలుంటాయి. మంచి సక్సెస్ అనేది మీరు అందుకోగలుగుతారు. కానీ కొన్ని కొన్ని ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ రావడం గానీ, బిజినెస్ అనేది గ్రోత్‌నెస్ అయ్యి మళ్ళీ అప్ అండ్ డౌన్ అవుతుండడం గానీ, ఆర్థిక విషయాల్లో కొంచెం ఇబ్బందులు పడడం గానీ, ఈ మానసికమైనటువంటి బాధ అంటే మనశ్శాంతి లేకపోవడం గానీ జరుగుతుంటే, అలాంటి వాళ్ళందరికీ కూడా ఏప్రిల్ నెలలో జన్మించిన వాళ్ళకి ఈ 7 ముఖాలైనటువంటి రుద్రాక్ష, సప్తముఖ రుద్రాక్ష మీరు ధరించినట్లయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందండి. మరి ధరించకుండా వేరే మార్గాలేవైనా ఉన్నాయా అని అంటే మాత్రం మీరు బిజినెస్ చేస్తున్నట్లయితే ఈ 7 ముక్కాలైనటువంటి రుద్రాక్ష శివాలయానికి తీసుకెళ్ళిపోయి అభిషేకాలు చేయించుకొని క్యాష్ పెట్టులో పెట్టుకున్నా సరే బిజినెస్ అనేది గ్రోత్‌నెస్ పెరిగే అవకాశాలున్నాయి. అలాగే మన ఇంట్లో అభిషేకం చేయించుకొని ఇంట్లో దేవుడి గదిలో చిన్న రాగి ప్లేట్‌లో పెట్టుకొని రోజు పూజించుకోవడం వల్ల ఇంట్లో ఉన్నటువంటి నెగెటివ్ ఎనర్జీ పోయి ఇంట్లో కుటుంబ సభ్యులకి దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులతో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇటు టైమ్ టు టైమ్ మంచి మందులు వేసుకొని, మంచి ఆరోగ్యంగా ఉంటూ, అలాగే టైమ్ టు టైమ్ భోజనం చేస్తూ, అలాగే ఇటు ఆధ్యాత్మిక పరంగా కూడా ఈ 7 ముఖాలైనటువంటి రుద్రాక్షం ఏప్రిల్ నెలలో జన్మించిన వాళ్ళు వేసుకున్నట్లయితే మాత్రం వాళ్ళకి చాలా మనశ్శాంతిగా ఉంటది. ఆరోగ్యం కూడా కుదుట పడుతుంది. అలాగే ఇంట్లో డిస్టర్బెన్స్ అయితే లేకుండా కూడా మనశ్శాంతంగా ఉంటుంది. నెగెటివ్ ఎనర్జీ పోయి అంతా కూడా పాజిటివ్ ఎనర్జీగా ఉంటే మనకయ్యే ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది. ఏవైనా పనులు పెండింగ్‌లో ఉండిపోయినా, పనులు అవ్వట్లేదని బాధపడుతున్న వాళ్ళకి కూడా ఈ 7 ముఖాల రుద్రాక్ష చాలా ఉపయోగపడుతుందండి. మీరు తప్పకుండా ధరిస్తారు. మీరు కుటుంబంతోటి కలకాలం 100 నూరేళ్ళు చాలా హ్యాపీగా, సంతోషంగా ఉంటారని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను. మీ దిలీప్. అలాగే కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా జై శ్రీరామ అని రాయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ దిలీప్. మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం.